గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుష్మా నంబూరి. వరలక్ష్మి వ్రతం పార్ట్ 1 డెకోర్ వీడియో చూశారు. ఇప్పుడు పార్ట్ 2 మెయిన్ పూజ డే ఏముంటాయి, ఎలా చేసుకుంటారు, ఏంటి కంప్లీట్ గా మీతో షేర్ చేసుకోవడానికి ఈ వీడియో చేస్తాను. అండ్ మారేడుమిల్లి పార్ట్ 2 ఐ నో కొంచెం వెయిట్ చేయించాను అనుకుంటా. ఐ నో అందరూ అడుగుతున్నారు పార్ట్ 2 ఎప్పుడు చేస్తావు మారేడుమిల్లి అని. ఓకే, ఎనీవేస్ పార్ట్ 2 ఇంకా టైం పడుతుంది. బికాజ్ ఎందుకంటే వరలక్ష్మి వ్రతం మధ్యలో జరిగింది అండ్ ఆ తర్వాత నా బర్త్డే వచ్చింది, తర్వాత రాఖీ వచ్చింది. ఇవన్నీ కూడా నేను బ్లాగ్స్ తీశాను. ఎప్పుడు అప్లోడ్ చేయాలా అని చెప్పి నాకే అర్థం కావట్లేదు. స్కెడ్యూల్ చేద్దాము అనుకున్నా సరే డేట్స్ సరిగ్గా అనిపించట్లేదు. బికాజ్ ఎందుకంటే వీడియోకి టైం ఉండాలి కదా, టైం కూడా ఉండట్లేదు. మా 1 year మ్యారేజ్ యానివర్సరీ కూడా వచ్చేస్తుంది. నాకు తెలియట్లేదు ఎలా అప్లోడ్ చేయాలి ఏంటి అని. ఇది సిచ్యువేషన్ అనమాట. కొంచెం అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. లెట్స్ గెట్ ఇంటు వీడియో. మార్నింగ్ లేచి 6 కల్లా శ్రీదేవి ఆంటీ దగ్గరికి వెళ్ళాను అనమాట, హెయిర్ అండ్ శారీ వేయించుకోవడానికి. తర్వాత వచ్చి ఇవన్నీ చూస్తున్నాను అనమాట. ఇవేంటి అంటే పూజ తర్వాత అందరికి డిస్ట్రిబ్యూట్ చేయడానికి మమ్మీ వాళ్ళు ఇలా ప్యాక్ చేశారనమాట. ఎస్టర్డే నైటే మొత్తం బ్లౌజ్ పీస్, తాంబూలం అన్ని. బేసిక్గా ఏంటంటే పెళ్ళయ్యాక అందరికి తొలిసారి అని అందరికి పెడతారు. సో నాకు పెట్టలేదు మమ్మీ. సో పూజ టైం ఎలాగో కలిసి వచ్చింది కదా అని చెప్పి ఇంకా పూజ సారి ఇంకా ఏంటంటే తొలిసారి కలిపి పెడుతుంది. ఇది మౌని గిఫ్ట్ నా వరలక్ష్మి వ్రతానికి. సో అరటి చెట్లు బాగుంది కదా. సో చూసారు కదా ఎలాగా డెకరేట్ చేసామో. సో ఫైనల్గా మార్నింగ్ లుక్ ఇదనమాట. ఇప్పుడు మేము ఏం చేయాలంటే మొత్తం మా అత్తయ్య వాళ్ళు తీసుకొచ్చిన వెండి సామానం ఏదైతే ఉంటుందో సిల్వర్ మొత్తం దేవుడి దగ్గర అలంకరించాలి. సో నాకేంటంటే మా అత్తయ్య వాళ్ళు మేము పెళ్లి టైంలో కంత పెట్టుకోలేదన్నమాట. సో ఎందుకంటే కంత పెట్టుకుంటే ఒక మనిషి ఉండాలి అని చెప్పి మేము కంప్లీట్గా కంత అనేది పెళ్లిలో అవాయిడ్ చేసాము. సో కంత అంటే పెళ్లిలో అత్తయ్య వాళ్ళు ఎవరైతే ఉంటారో మన ఇన్‌లాస్ వాళ్ళందరూ గోల్డ్ పెట్టినవి, లేకపోతే మనకి షాపింగ్‌కి మనీ అది ఇస్తారు కదా, అవి మొత్తం సిల్వర్, గోల్డ్ అన్నీ పెడతారనమాట. సో దాన్నే కంత అని పిలుస్తారు. జనరల్‌గా మా సైడ్ వెడ్డింగ్స్ అన్నిటిలో కూడా ఈ కంత అనేది ఉంటది. కానీ మేము అవాయిడ్ చేసాం. ఎందుకంటే ఒక మనిషి ఉండాలి కన్ఫర్మ్‌గా అని చెప్పి. ఎందుకంటే వాళ్ళు పెట్టి గోల్డ్ ప్రతీది కూడా దాంట్లో డిస్‌ప్లే చేస్తారు చూడ్డానికి రిలేటివ్స్ అందరూ. అండ్ వెండి ఏదైతే ఉంటుందో అన్నీ కూడా దాంట్లో పెడతారనమాట. సో అందుకని చెప్పి మేము అప్పుడు ఇంకా కంత లేదు అనుకున్నాం కాబట్టి మా అత్తయ్య వాళ్ళు ఏం చేశారంటే అప్పుడు సిల్వర్ ఏదైతే ఉంటుందో నాకు కొనలేదనమాట. సో వరలక్ష్మి వ్రతం అనగానే చాలా మంచిది. మెయిన్ గోల్డ్ అండ్ సిల్వర్ చాలా మంది పర్చేస్ చేస్తారు కాబట్టి మా అత్తయ్య కూడా ఏమన్నారంటే లేదు నేను వరలక్ష్మి వ్రతానికి కొంటాను, ఇంకా అప్పుడైతే చాలా బాగుంటుంది, బాగా కనిపిస్తుంది, నీకు కూడా స్పెషల్ ఫీలింగ్ ఉంటుంది కదా అని చెప్పి ఏం చేశారంటే ఇంకా ఇప్పుడు కొన్నారు. మీరు అక్కడ చూస్తుంది ప్రతిదీ కూడా మా అత్తయ్య వాళ్ళు కొన్నదే. సో అక్కడ నేను సిల్వర్ ఒక పీఠం మీద పెట్టాను ఫస్ట్, కానీ కనిపించలేదు. అందుకని చెప్పి ఒక రెడ్ కలర్ బ్లౌజ్ పీస్ తీసుకుని నేను ఏం చేశానంటే కంప్లీట్ గా అన్పాక్ చేసుకుని ఒక్కొక్కటిగా పెట్టుకుంటున్నాను. యాక్చువల్గా గోల్డ్ షాప్ ఆయన ఏం చేశారంటే సిల్వర్ అంటే మీకు తెలుసు కదా, ఖచ్చితంగా ప్యాకింగ్స్ లేకపోతే కనీసం ఏదో ఒకటి ఇస్తారు, అవన్నీ అన్పాక్ చేసుకోవాల్సి వచ్చింది. ఎస్టర్డే నైటే ఇచ్చేసారనమాట మా అత్తయ్య తీసుకొచ్చి పెట్టుకో అని. కానీ నేనేం చేశానంటే ఇంకా రాత్రి లేట్ అయిపోవడంతో డెకోరే సరిపోయింది మాకు. అందుకని చెప్పి ఇంకా మార్నింగ్ ఫ్రెష్ అయ్యాక నేను రెడీ అయ్యి వచ్చాక అన్ని సర్దుదాం అనుకున్నాను. సో అందుకని చెప్పి ఇంక ఇప్పుడు సర్దుతున్నాను అనమాట. సర్దడమే చాలా టైం పట్టింది మొత్తం అన్ని. సో అలా సర్దుకుని ఇంకా టైం ఉంది. యాక్చువల్గా పంతులు గారు 10:30కి వస్తానన్నారు నాకు పూజ కోసం. 10:30కి వస్తానన్నారు కదా అని చెప్పి నేను ఏం చేశానంటే ఇంతలో సర్దుకుందాం తాతీగా, ఇంకా పని ఏం లేదు అందుకని చెప్పి ఇప్పుడు సర్దుకున్నాను అనమాట. ఇంకా నా వల్ల అవ్వలేదు. సో కొన్ని మా పిన్ వచ్చిన తర్వాత కొంచెం హెల్ప్ చేశారు, కొంచెం అవి పెట్టడానికి అన్ని సర్దడానికి. సో ఎలా సర్దితే బాగుంటుంది అన్ని మా పిన్ని చూసుకున్నారనమాట. కొంచెం కమింగ్ టు నా శారీ ఇది నా పెళ్లి ముహూర్తం శారీ. యాక్చువల్గా ఏమైందంటే కట్టుకున్నది పూజలో మేము ఎప్పుడు కట్టుకోము. సో ఇది కొత్త శారీ అనమాట. పెళ్లిలో ఏం చేశానంటే ఇది నా పెళ్లి కోసం చూస్ చేసుకున్న శారీ నేను. కానీ ఏమైందంటే అనుకోకుండా మా అత్తయ్య వాళ్ళు పెట్టిన శారీ నేను కట్టుకోవాల్సి వచ్చింది. నేను మేకప్ ఆర్టిస్ట్ చాయిస్ మీద వెళ్ళిపోయాను అనమాట ఆ టైంలో. సో అందుకని చెప్పి శారీ నేను అసలు యూజ్ చేయలేదు. ఇది నా పెళ్లి శారీ అనమాట. యాక్చువల్గా చెప్పాలంటే ఇది
కంప్లీట్గా నేను చూస్ చేసుకున్నాను. ఇది ఆల్మోస్ట్ నాకు ఒక 50K అయింది శారీకి. కమింగ్ టు ఇంకా వర్క్ బ్లౌజ్ ఇంక మీకు చెప్పాల్సిన అవసరం లేదు. సో చూడొచ్చు మీరు. సో ఇంకా పంతులు గారు వచ్చారు. ఇంకా వీళ్ళు సర్దుకుంటూనే ఉన్నారు 10:30 వరకు. సర్దుకున్న తర్వాత ఇంకా కంప్లీట్గా ఇప్పుడు పూజ స్టార్ట్ అయిందనమాట. ఈ పూజకి కంప్లీట్ ఈ వ్లాగ్ అంతా షూట్ చేసింది మా ఫ్రెండ్ పూజ అనమాట. మీకు ఏదైనా నచ్చకపోయినా చిన్నగా ఎక్కడైనా బాగోకపోయినా దాన్ని కామెంట్స్లో వేసుకోండి, పర్లేదు. ఎందుకంటే కంప్లీట్గా పాపం పంతులు గారు పక్కన దానికి ప్లేస్ ఇచ్చాను అనమాట. వీడియో తీయి వ్లాగ్ షేర్ చేయాలి అని చెప్పి. సో పాపం అది చాలా కష్టపడింది వీడియోస్కి, డెకోర్కి, అన్నిటికి. ఈ పూజ నేను చేసుకున్న సగం పుణ్యం దానికే వచ్చింది అనుకుంటా నాకు తెలిసి. ఎందుకంటే అంతలా కష్టపడింది. ఎస్టర్డే నైట్ నుంచి డెకోర్ దగ్గర నుంచి ఇంకా కంప్లీట్గా అదే కష్టపడింది అనమాట. అగ్నిర్మన్యం ప్రతినుదన్ పరస్తాదబ్ధో గోపాః పరివాహినస్త్వం ప్రత్యంజోయంతు నిగతః పునస్తే మహిషాన్ చిత్తం ప్రభుధావినేషత్ ధాతాధాతృణాం భవనస్కస్పతిర్దేవగం సవితారమభిమాదిశాహం ఇమం యజ్ఞమశ్వినో భా బృహస్పతిర్దేవాః పాంతు యజమానన్యర్థాత్ ఋవ్యజానో మహిషశర్మయగుం తరస్పృహవే పురుహోదః పురుక్షో సనః ప్రజాయై హర్యశ్వం లగేంద్రమానో రీరిషో మహిమాస్తాం విశ్వరూపాః పశవో వనంది సానో మంత్రే సమూర్జందహానాధేనర్వాగస్మాన పశుపకన ఫలనేర్యా ఫలాపుష్పాయాశ్చ పుష్పిణీః బృహస్పతి ప్రసూదాస్తానో మంజన్వగం హసః ఫలం మనోరథ ఫలం పుత్ర పౌత్ర ప్రవర్ధనం యస్మాత్ తస్మాత్ శుభమే స్యాదశాంతిం ప్రగచ్చ మే ఫలదాన కల్పోక్త సంపూర్ణ సకల ఫలావాప్తిరస్తు. అందరూ ఆచరణ పాత్రలో తమలపాకు వేసుకుని అందరూ వెనక్కి వెళ్తే మండపారాధన సర్దుకోవాలి. అమ్మరు తమలపాకు వేసుకున్నారా? ఆ తమలపాకుని నీళ్లు చల్లుకోండి శిరస్సు మీద. ఓం అపవిత్ర పవిత్రవా సర్వావస్థాంగేగాక్షం సబాహ్యాభ్యంతరశ్రీ పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్షస్వజాత వేదో బధ్యం పశుపుష్టమహ్యమావహదీవం దిశో దిశ సాధ్యం ద్రవత్క సంయుక్తం వన్నినా యోజితం ప్రియం గృహానమంగళం దేవం త్రైలోక్యనిరావః భక్త్యా దేవం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే. చూసారు కదా మా పూజకి పంతులు గారి వ్యూలో చేరేసాను అనమాట వీడియో కోసం. పాపం కష్టపడుతుంది. అండ్ ఇంకా చూస్తున్నారు కదా మౌనితో మాట్లాడుతున్నాను. ఎందుకంటే ఇంకా మా ఇద్దరిది నెవర్ ఎండింగ్ కెమిస్ట్రీ అనమాట మేమిద్దరం కలిస్తే. సో అందుకని చెప్పి మేము కొంచెం సేపు అలాగా దీపారాజున అన్నీ చేయమన్నారు కాబట్టి చేసి కూర్చుని ఇంకా పంతులు గారు అప్పటికే వచ్చేసారనమాట. యాక్చువల్గా మాకు మంత్రాలు చదివేది ఒక పంతులు గారు, మేము చెప్పింది ఇంకో వేరే పంతులు గారు ఇప్పుడే వచ్చారనమాట, ఆ పెద్ద పంతులు గారు. సో వచ్చిన తర్వాత ఇంట్లో దీపారాజున వరకు ఈయన చెప్పారు. రామం భూయో భూయో నమామ్యమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే నేత్రంబకే గౌరీనారాయణ నమోస్తుతే. గణపతి మీద 6 సార్లు అక్షత్ర వేడి శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః, మహేశ్వరాభ్యాం నమః, హిరణ్యగర్భాభ్యాం నమః, శ్రీ బృందరాభ్యాం నమః, హరి వశిష్ఠాభ్యాం నమః, శ్రీ సీతారామాభ్యాం నమః, సర్వేభ్యో మహాజనేభ్యో నమః. ముహూర్త శుభ ముహూర్తోస్తు. అక్షతలు తీసుకుని కళ్ళకద్దుకుని వాసన చూసి ఎడమ చేతి పక్కగా వెనక్కి వేసుకోండి. ఉత్తిష్టంలో భవన విశాచాః శ్రీ పరమేశ్వర ఉద్దిశ్య పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే మహావిష్ణురాజ్ఞేయ బ్రహ్మణః కాశ్యపసగోత్రవతి కాశ్యపసగోత్రస్య పవన్వర్మణామధేయస్య ధర్మపత్ని సుష్మనామధేయవత్యాః సౌభాగ్యవత్యాః ఆయుష్యాభివృద్ధ్యర్థం శ్రీమన్ వసిష్ఠసగోత్రస్య రామకృష్ణం రాజనామధేయస్య ధర్మపత్ని విజయలక్ష్మీనామధేయవత్యాః సౌభాగ్యవత్యాః ఆయుష్యా పరమేశ్వర ప్రీత్యర్థం మమ గృహే మహాలక్ష్మి స్థిరనివాస సిద్ధిద్వారా మమ వృత్తి వ్యాపార వ్యవసాయ వ్యవహారేషు అనంతలాభ ఫలసిద్ధ్యర్థం మమ గృహే కళ్యాణ పరంపర అభివృద్ధి
సిద్ధి ద్వారా మమ గోత్ర వంశ అభివృద్ధి సిద్ధ్యర్థం మహాలక్ష్మి పరిపూర్ణ అనుగ్రహ ప్రసాద సిద్ధి ద్వారా యావజ్జీవ సౌమంగళ్యత్వ సిద్ధ్యర్థం. అమ్మ మీరు ఒక్కటి చెప్పండి. మమ వివాహ ప్రథమ వర్షే వరలక్ష్మి దేవత అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం వరలక్ష్మి వ్రతాంగ విహిత మండప ఆరాధన పూజ అంగత్వేన అందరూ చెప్పండి. వర్షే ప్రయుక్త వరలక్ష్మీ దేవత ఉద్దిశ్య వరలక్ష్మీ దేవత ప్రీత్యర్థం భవిష్యోత్తర పురాణ కల్పోక్త ప్రకారేణ యావచ్చక్తి ధ్యాన ఆవాహనాది షోడశ ఉపచార పూజాం కరిష్యే ఆదౌ నిర్విఘ్నత సిద్ధ్యర్థం శ్రీ మహాగణపతి పూజాం కరిష్యే. సమ్రాణావో విరాణావస్వరాణావశ్చంద్రాగస్యామో జ్యోతిగుష్యామో విజోగుష్యామ సత్యమావ సర్వా దేవతా ఓం. ఆకుతో నీళ్ళలో శ్రీ అని రాయండి. గంగే యమునే చైవ గోదావరి సరస్వతి ఆయాంతు శ్రీ మహాగణాధిపతి పూజార్థం ధృతక్షేకారకాః కలశోదకేన పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష్య మీ దగ్గర ఎదురుగా ఉన్నటువంటి పూజా ద్రవ్యాలు ఆత్మానంత సంప్రోక్ష్య తర్వాత ఓం సత్యమేవ జగమనాపనంతో యత్ర ధీరా మనసా వాచమక్రత అత్ర సఖానతే భద్రైహాం లక్ష్మీర్నిహితాధివాచీ మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్నీ చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాతు. అందరూ చెప్పండి అమ్మా. వరలక్ష్మి దేవ్యై నమః సాంగం సాయుధం సవాహనం సశక్తి పత్ని పుత్ర పరివార సమేతం అస్మిన్ మంటప మధ్యే ప్రతిమ రూపేణ హిరణ్య రూపేణ ఆవాహయామి స్థాపయామి పూజయామి. మీరందరూ కూడా మీ బియ్య పళ్ళాల్లో పెట్టేసుకోండి. మీరు ఇట్లా ఎదురుగా కలశకు ఎదురుగా పెట్టేసుకోండి. వరలక్ష్మీ దేవతాయే నమః ఆవాహయామి అలా వేసేయండి. మరలా పుష్పము అక్షతలు చేత్తో పట్టుకోండి. సూర్యాదితనభస్ఫూర్తే స్ఫురద్రత్న విభూషితే సింహాసనమిదం దేవీ స్వీయతాం సురభూషితే శ్రీ వరలక్ష్మీఆసనం సమర్పయామి వేసేయండి. ఈసారి పూజ చేస్తూ ఉండండి. ఓం కమలాయై నమః ప్రథమ గ్రంథిం పూజయామి. ఓం రమాయై నమః ద్వితీయ గ్రంథిం పూజయామి. ఓం లోకమాత్రే నమః తృతీయ గ్రంథిం పూజయామి. ఓం విశ్వజనన్యై యత్పురుషం పురుషం గంగగుణవేదం దురంతం చ మనోహరం శోభం దాస్యామి దేవేశ లక్ష్మీదేవ్యై నమో నమః ధూపమాఘ్రాపయామి. మాకు పెళ్ళయ్యాక ఫస్ట్ ఇయర్‌లో ఈ పూజలు జరుగుతాయన్నమాట. చాలా గ్రాండ్‌గా చేసుకుంటారు ఫస్ట్ ఇయర్‌లో. సో, ఫస్ట్ ఇయర్ కాబట్టి 9 రకాల ప్రసాదాలు చేస్తారు. అవే అక్కడ చూపిస్తున్నాను దేవుడికి. దివాళీ అయితే 21 22 చేసుకుంటారు. నాకు ఎగ్జాక్ట్‌గా ఐడియా లేదు మా మమ్మీ ఎన్ని చేసిందో. ఎందుకంటే మమ్మీ వాళ్ళ ఇంట్లోనే పూజ చేసుకుంటాం కాబట్టి మనకి ఐడియా ఉండదు కాబట్టి మమ్మీ వాళ్ళే ప్రసాదాలు చేస్తారు. పంతులు గారు వచ్చి పూజలు చేస్తారు. సో, అందుకని చెప్పి చూస్తున్నారా అవి ప్రసాదాలు అన్నమాట. సో, 9 ప్రసాదాలు చేసిందమ్మ. సో, చేయించింది. సో, తర్వాత ఇది ఫైనల్‌గా ఇంకా పూజ ఆల్మోస్ట్ ఇంకా కంప్లీట్ అయింది. దేవుడికి మనం తర్వాత హారతి ఇవ్వాలి. తర్వాత అమ్మవారికి కూడా చూపించాలి. చూపించిన తర్వాత పంతులు గారు అసలు వరలక్ష్మి వ్రతం ఎందుకు చేసుకుంటాము, ఏంటి, ఏమి కారణంతో చేసుకుంటాం, అసలు ఎందుకు చేసుకుంటాం అని చెప్పి కథ చెప్తారనమాట.
పూజ మధ్యలో ఇంకా కంప్లీట్ అయింది ఆల్మోస్ట్. తర్వాత పంతులు గారు చేతికి కట్టుకోమని కంకణాలిస్తారు. అవి 3 రోజులు తీయకూడదు చేతికి కట్టుకున్న తర్వాత. తర్వాత లక్ష్మీదేవి రూపులు ఏదైతే ఉంటాయో మనిష్టం గోల్డ్‌ది. అది కూడా మా అత్తయ్య వాళ్ళే తీసుకొచ్చారనమాట. అది కూడా మెడలో కట్టుకోవాలి. తర్వాత అందరికి అక్షింతలు డిస్ట్రిబ్యూట్ చేస్తారు పంతులు గారు కథ వినమని. సో, ఇప్పుడు కథ విందాం. పార్వతి, నేను వరలక్ష్మీదేవిని, నీ అందు నాకు అనుగ్రహం కలిగి ప్రత్యక్షమైతిని. శ్రావణ శుక్ల పూర్ణిమకు ముందుగా వచ్చని శుక్రవారము నాడు నన్ను పూజించవచ్చు, నీవు కోరిన వరములు ఇచ్చేదనని చెప్పగానే చారుమతీదేవి స్వప్నములోనే వరలక్ష్మి ఇంకా అలా కథ పూర్తయిన తర్వాత వెళ్ళి కొబ్బరికాయ కొట్టమన్నారు. నా తంటాలు చూస్తున్నారు కదా! అక్కడ కొబ్బరికాయ కొడుతున్నాననమాట. రాయి మీద అయితే పర్లేదు. ఆ కొబ్బరికాయ కొట్టి స్టాండ్ మీద అయితే చాలా కష్టం అనమాట. నాకసలు సరిగ్గా రాదు. సో, ఇంకా కొబ్బరికాయ అలా కంప్లీట్ చేసుకొని మళ్ళీ పూజ దగ్గరికెళ్ళి కూర్చోవాలి. కూర్చున్న తర్వాత మనకి పంతులు గారు ఏం చేస్తారంటే అందరిని లెగమని చెప్పి ఆశీర్వదించమంటారు. ఎందుకంటే మనం ఆల్రెడీ ఇచ్చేసాం కాబట్టి అమ్మవారికి హారతి అన్ని పూజ కంప్లీట్ అయింది. కంప్లీట్ అయిన తర్వాత ఎవరైతే పూజ చేసుకున్నారో, ఎవరైతే పుణ్యస్త్రీలు ఉన్నారో అందరిని రమ్మని మనల్ని ఆశీర్వదించమంటారు. తర్వాత ఈ రోజు యాక్చువల్‌గా లక్ష్మీ వ్రతం కాబట్టి మనల్ని కూడా కొంచెం స్పెషల్‌గా లక్ష్మీదేవిలాగే చూస్తారనమాట. సో, అందుకని చెప్పి అందరూ వచ్చి బ్లెస్ చేస్తారు. ఒక్కొక్కలుగా పెద్దవాళ్ళు ఎవరుంటే వాళ్ళు. సో, చూడండి. సో, అలా అందరూ బ్లెస్ చేసిన తర్వాత ఫైనల్‌గా ఇంక పవన్‌ని పిలిచారు. సో, ఎందుకంటే మనం ఈ వ్రతం చేసుకునేదే కంప్లీట్‌గా హస్బెండ్స్ కోసం అండ్ మన కోసం. సో, అందుకని చెప్పి పవన్‌ని పిలిచారు. సో, పతియే ప్రత్యక్ష దైవం కాబట్టి ఇంకా అందరూ ఏమనుకున్నారంటే నేను దండం పెట్టనేమో అనుకున్నారు. బట్ నాకలా కాదు. ఎందుకంటే నాకు ట్రెడిషన్స్ అన్నా, నాకు లేకపోతే రిచువల్స్ అన్నా ఏయైనా సరే నేను ఫాలో అవుతాను. ఎంత మనం ఫాస్ట్‌గా ఉన్నా సరే, మన సెంటిమెంట్స్ అనేవి మనం ఫాలో అవుతాం కాబట్టి, నేను అలా దండం పెట్టాను. పూజ ఈ సీన్ మిస్ అయింది పాపం. నిన్న డెకోర్ దగ్గర నుంచి ప్రతీది కూడా "అన్నయ్యకి దండం పెట్టవా? పెట్టవా? పెట్టవా?" అని అన్నింది. కానీ అక్కడ లేదనమాట. సో, చూడు పూజ వీడియో చూడు. మా ఆయనకి నేను దండం పెట్టాను. సో, ఇంక నెక్స్ట్ హారతిస్తారనమాట మనకి. సో, ఎందుకంటే ఈరోజు ఫస్ట్ పూజ కదా! అందుకని చెప్పి కొంచెం అందరూ ఇంక మనల్ని లక్ష్మీదేవిలా ట్రీట్ చేస్తారనమాట. నెక్స్ట్ ఇయర్ నుంచి అంత ఉండదు. మన పూజలు మనమే చేసుకోవాలి. ఫస్ట్ ఇయర్ కాబట్టి అందరూ మంచిగా స్పెషల్‌గా వచ్చి అన్నీ చూడడం అన్నీ జరుగుతాయి. సో, మా అక్క అండ్ పవన్ వాళ్ళ సిస్టర్ ఇద్దరు కలిపి నాకు హారతిచ్చారు. పాపం డబ్బుల గురించి ఎక్స్‌పెక్ట్ చేసి ఆ హారతి పళ్ళెంలో ఏమైనా ఎక్కువేత్తనేమో అనుకున్నారు. బట్ పంతులు గారు ఏం చేశారంటే తాంబూలంలో రూపాయి కాయిన్‌లు పెట్టి "ఆ రెండే ఇవ్వాలమ్మా" అని చెప్పి ఆ 2 ఇప్పించారనమాట. పాపం డిసప్పాయింట్ అయ్యారు. మంగళాన్ని మంగళోనిత్యశ్రీ దాంట్లో సైడ్ పక్కన పెడితే సైడ్ సో, అలా పూజ కంప్లీట్ అయింది. అయిన తర్వాత ఇప్పుడు మీరు చూస్తున్నారు చూడండి. ఆఫ్టర్ పూజ కంప్లీట్‌గా ఇలా ఉందనమాట. ఆ రూమ్ అంతా ఎంత నచ్చిందో నాకు. తర్వాత ఏంటంటే 11 వాయినాలు ఇస్తాము. మా అత్తయ్య వాళ్ళు ఏం చేస్తారంటే పళ్ళాలు తీసుకొస్తారు. ఆ పళ్ళాల్లో మనం ఏం చేయాలంటే కంప్లీట్‌గా అన్నీ అందరికి 11 వాయినాలు 11 ముత్తైదులకి ఇవ్వాలి. ఫస్ట్ వాయినం వచ్చేసి మదర్‌కి ఇవ్వాలి. సో, నేను మా మమ్మీకి ఇచ్చానక్కడ. సో, తర్వాత ఏం చేయాలి అంటే 11 మందికి మనం ఇవివ్వాలి. సో, 11 మందికి అలా ఇచ్చాను. తర్వాత మా కజిన్స్‌కిచ్చాను. ఫస్టయితే మదర్‌కివ్వాలి. తర్వాతేమో అత్తయ్య గారికివ్వాలి. తర్వాత ఇంక మనకెవరైతే ఇష్టముంటారో వాళ్ళకిచ్చుకోవాలి. 11 ముత్తైదులకిచ్చుకోవాలి అలాగా. సో, తర్వాత ఇంకా అవి కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత మా డ్యాడీ వచ్చారనమాట చెరువు దగ్గర నుంచి. ఇంక ఫైనల్‌గా వాళ్ళకి వాయినాలు ఇవ్వలేదు గానీ, పేరెంట్స్ దగ్గర బ్లెస్సింగ్ తీసుకుంటే మంచిదే అన్నారు. సో, అందుకని చెప్పి ఇంక పేరెంట్స్ దగ్గర లాస్ట్‌లో పూజ అయిపోయిన తర్వాత ఆశీర్వదించారు. సో, ఇది గైస్ మా ఇంటి వరలక్ష్మి వ్రతం చూసారు కదా! మీకు ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. సో, నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.